దోమకాటు ద్వారా మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, టైఫాయిడ్ మరి ఇలాంటి జ్వరాలు వచ్చి పేద ప్రజలంతా ఇంకా ఆర్థికంగా వెనుకబడిపోతుంది కనుక దయచేసి మీరు జాగ్రత్తలు తీసుకోండి. ఈ దోమలు ఎక్కువగా ఉత్పత్తి కాకుండా చూసుకోండి. అదేవిధంగా మన కాలనీలో ఉన్నటువంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి. నీళ్లు ఎక్కడ పడితే అక్కడ నిల్వ ఉంచవద్దు కనుక అదేవిధంగా ఈ దోమలు పెరిగేటువంటి ప్రదేశాలు మనం గుర్తించాలి. గ్రామ సెక్రటరీ గారి కానీ మనం తెలుసుకొని మీ సమస్యలు గ్రామ పంచాయతీలో రిపోర్ట్ చేయండి. మేము కూడా మీ ఎంపీడీకి చెప్తాం. పలానా ఊర్లో పలానా గీర్ణ విధంగా ఉందని తెలియపరుస్తాం. దయచేసి మీరంతా గమనించండి. మేము ఎప్పటికీ జాగ్రత్తలు పాటించండి, మీ ఆరోగ్యం కాపాడుకోండి అని చెప్తున్నాం. కానీ మీ సమస్యలు పరిస్థితి మేము ఆఫీసర్లకు చెప్తాం. మాకు పైన ఆఫీసర్లు ఉంటారు చెప్తాం. దయచేసి Sami. Okay.